మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలందరూ కూడా ధర్మపురి పెద్దలకు, ధర్మపురి ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నా మీద దయవుంచి నన్ను శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను వీటిగా నియమించిన ఉగాది మొదలు నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఉగాది సంవత్సరం సందర్భంగా ఆ ధర్మపురి లక్ష్మణస్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈరోజు మా రమణాని మా మిత్రుడు వారి కుమార్తె హాంకాంగ్ కంట్రీకి ఇక్కడి నుంచి పవర్ లిఫ్టింగ్ ద్వారా జాతీయ స్థాయిలో ఎన్నో కష్టపడి ఎన్నో మెడల్స్ తీసుకుని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మా జాతీయ స్థాయి నుంచి మరి విదేశాలకు పోవాలనుకుంటే హాంకాంగ్కి వెళ్ళాలని చెప్పేసి నాకు రమణ గారు, దినేష్ గారు, కొంతమంది స్థానిక మా మిత్రులంతా వచ్చి మా ప్రాంత ప్రజాప్రతినిధిగా మీకు నోటీస్ వస్తున్నాము. ప్రభుత్వ పరంగా హాంకాంగ్ వేలకు సుమారు 3 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు, నిజంగా మీరు సహకరించాలని చెప్పేసి వారు మమ్మల్ని కోరడం జరిగింది. మరి ఎన్నికల కోడ్ ఉంది, పార్లమెంట్ ఎలక్షన్స్ జూన్ 4వ తారీఖు వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రావడం కానీ ఆ నిధులకు సంబంధించిన సమస్య విషయంగా ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనా కూడా మరి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో నమ్మకంతో గెలుపొందిన నాకు నాపై బాధ్యత ఉంది. ఎందుకంటే ధర్మపురి బిడ్డ, మా అందరి బిడ్డ, దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి పవర్ లిఫ్టింగ్లో కూడా ఉన్నతమైన అవకాశం వచ్చే విధంగా అవకాశం ఉన్నటువంటి మనమందరం శ్రీరంగం ఉడతాపక్షగా సహకరించాలనేటువంటి ఆలోచన పరంగా ముందుకెళ్తున్న తరుణంలో నాకు నిన్న మార్నింగ్ వచ్చి దినేష్ గారు చెప్పినారు, కిరణ్ అని నా మిత్రుడు, మాకు చాలా దగ్గర బంధువు వల్ల సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ నడిపిస్తుంటాడు. తను అడగగానే తను 2 లక్షల రూపాయలు చెక్ ఇస్తాను, నగదు చెక్కు. ఆ చెక్కు రేపు ఉగాది కదా, ఉగాది పర్వదినంగా మీ చేతిలో మీకు వెళ్ళి ఆ చెక్కి ఆ రమణ కుమార్తెకి ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. తక్షణమే ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ధర్మపురి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ప్రపంచంలో ఉంటుంది. ధర్మపురి కానీ మంత్రి కానీ ఇక్కడ ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ ధర్మపురి లక్ష్మణస్వామి యొక్క దివ్యక్షేత్రము ఎప్పుడు ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ప్రధానికానికి అందరూ ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నటువంటి ఉండే విధంగా దేవుడు ఆశీర్వదిస్తుంది. మరి జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో మా ప్రాంతానికి సంబంధించిన పవర్ మీటింగ్ మరి రమణ కుమార్తె విపంచి మరి వారికి ఒక గుర్తింపు వచ్చే విధంగా మరి ఇక్కడ పుర ప్రముఖులు కింద ఉన్నటువంటి పుర ప్రముఖులు కానీ వేదిక పైన కిరణ్ కానీ ముఖ్యంగా మన పవర్ లిఫ్టింగ్లో కూడా మన గ్రామీణ ప్రాంతం నుంచి వారు ఉన్నారు. కోచ్ పరంగా మెలికలు నింపాలంటే మన మగ్గిడికి సంబంధించిన మా రాజేందర్ గారు ఇప్పుడు మొన్న చెప్పినాడు రమణ అన్న పాప రాజేందర్ పీడీ సార్ వ్యక్తిగతంగా నా బిడ్డకు దగ్గరుండి ఆ మెలికలు నేర్పిస్తుంటాడు, ఆ డైటింగ్ సంబంధించిన అడ్వైజ్ చేస్తుంటాడు. మేము రోజు ప్రాక్టీస్ చేయాలంటే మగ్గిడికి వెళ్ళాలి అని చెప్తే ఈరోజు రాజేందర్ తమ్ముడు నిజంగా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి మన వాళ్ళకు మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినప్పుడు ఒక పీడీ ఉద్యోగం చేసుకుంటూ ప్రత్యేకమైన సమయాన్ని వారికి పవర్ లిఫ్టింగ్లో కూడా మెలికలు నేర్పే విధంగా వారికి ఉన్న అనుభవాన్ని వారు పంచుకుంటూ మరి ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చినటువంటి రాజేందర్ కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విధంగా ప్రత్యేకంగా నేను ఒక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మే 5వ తారీఖు హాంకాంగ్లో జరగబోయేటువంటి యూనివర్సిటీ పక్షాన మరి ప్రపంచ దేశాలకు ధీటుగా మన ధర్మం వాస్తవ్యం సంబంధించిన మన ప్రాంత బిడ్డ మన ఆ దేవుడు లక్ష్మణ ఆశులతో మన విజయం సాధించాలని మనందరం కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా రాబోయే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీరు ఆ కుటుంబానికి కానీ పవర్ లిఫ్టింగ్లో ఉన్నటువంటి వారికి కానీ నేను ప్రభుత్వ పరంగా సహాయం చేయాలనే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా ఒక ఉగాది పర్వదినంలో మరి ఇంత మంచి కార్యక్రమాలు మా చేతిలో మీకు ఇచ్చిన సందర్భంలో కూడా
మరి మొన్న ఈ నెల ఈరోజు 9వ తారీఖు, ప్రతి నెల 7వ తారీఖున మా ఎమ్మెల్యే శాలరీ పడుతుంది. నాకు కూడా 2,60,000 జీతం పడ్డది. మీరు కూడా మరి వ్యక్తిగతంగాను మా కిరణ్ ఇచ్చే 2 లక్షలు మీరు ఇస్తే బాగుంటుంది. ఇక్కడ అంతా ప్రజలు ఓట్లు వేసిండు, నాకు గెలిపించిండు, నన్ను ఎమ్మెల్యే చేసింది. ఆ 2,60,000 మీయే కదా, లెక్కలు ఒక 50,000 రూపాయలు కూడా నేను మా ఫ్యామిలీ ఇస్తాను. మీరు ఇచ్చిన అవకాశం, మీరు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చిన మీ ద్వారా నాకు ఎమ్మెల్యేగా చేసినారు. ఆ జీతం మీదే, ఆ పదవి మీదే, సేవ చేసే అవకాశం నాకు ఇచ్చిన కాబట్టి ఆ 2,60,000 రూపాయలు ఇప్పుడే 50,000 రూపాయలు నేను ఆ దాంట్లో డ్రా చేసుకొని మా ఏదైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఇది రంగు విరచి స్వప్నిక జాతీయ భావాలు కలిగినటువంటి రమణ బాగా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఫిక్స్కి సంబంధించిన మా రమణతో మాట్లాడుకుంటాం. ఏదేమైనా కూడా అన్ని వర్గాలకు సమాజంలో రాజకీయ అతీతంగా ఇక్కడ మంచి వాతావరణం అయితే ధర్మపురి క్షేత్రంలో కూడా నాకు 15 సంవత్సరాల తర్వాత మా ప్రజలు అవకాశం ఇచ్చినారంటే నాకు ఇంతకంటే సంత అదృష్టం నాకేముంటుంది. మా రమణ కూతురు అంటే మా కూతురులాగా మేము నా జీతానికి 50,000 ఇవ్వడం అంటే చాలా చిన్నగా ఏదో వృధా భక్తిగా నాకు ఇస్తున్నా. కానీ ప్రభుత్వం నుంచి నేను చెప్తున్నా, మా రమణకి చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా ఒక రోజు కల్పిస్తాను. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా మీకు ఆ భవిష్యత్తులో కూడా ఈ స్వప్నం ముందుకు పోయే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీకు సహకరించే విధంగా నేను అన్ని విధాలు కూడా మీకు సహకరించి ఏదైతే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినాక కొంతమంది సెలబ్రిటీస్కు ప్రభుత్వాలు కొన్ని బహుమానాలు ఇస్తారు. అదేవిధంగా మన బిడ్డ కూడా బహుమానం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతా, మా ధర్మపురి బిడ్డ సార్ మీరు ఏదో విధంగా అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఎలక్షన్ పూర్తయిన తర్వాత మన అందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్దాం, దానికి సంబంధించిన శాఖ మంత్రులు కూడా వెళ్దాం. జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకారం తీసుకున్నాం అనే విషయం మరొకసారి తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం ఉగాది సంవత్సరంలో కూడా మరి ఈరోజు మంచి దైవ దర్శనం జరిగింది. అదేవిధంగా అగ్రహారంలో ఒక భౌమ మంచి స్వచ్ఛమైన బ్రాహ్మణ యొక్క ఆశీర్వాదం తీసుకొని మా దినేష్ గారి ఇంట్లో అల్పారం తీసుకొని ఈరోజు మంచి కార్యక్రమాలు మేము చేస్తున్న సందర్భంలో మరొకసారి పేరున ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు శాసనసభ్యుడిగా నా చేతుల మీదుగా మా కిరణ్ గారు 2 లక్షల రూపాయలు ఇప్పిస్తున్నందుకు నా వ్యక్తిగతంగా నా జీతం నుంచి 50,000 రూపాయలు నగదు నాకు ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా రాజేందర్ గారికి మరేదైనా ఈ రోజు వచ్చినప్పుడు మా మిత్రులకు, మా పాత్రకి మిత్రులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.